నమస్కారం. దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, సహజమైన దైవస్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనమున్న వ్యక్తి లక్షల మందికి మార్గనిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తుశాస్త్ర పండితుడు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి వాస్తు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇల్లు కట్టించుకునేటప్పుడు ఏ దిశలో కట్టుకోవాలో తెలియకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి పరిష్కారం పొందండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వాస్తు శాస్త్రం దిశా వాస్తు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. అయితే దిశా వాస్తు అంటే ఇప్పుడు వాస్తు మనకు గత 100 సంవత్సరాలుగా వాస్తుశాస్త్రం ఉంది. అయితే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది, మన ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, వంట రూమ్ ఎక్కడ ఉండాలి, మన డోర్లు ఎట్లా ఉండాలి, మన పడక గది ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. వాస్తు అంటే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే వీధి పోట్లు ఎలా ఉన్నాయి, ఇంకోటి పరిసరాల ప్రభావం, ఇవన్నిటి గురించి చెప్పేది వాస్తుశాస్త్రం. అయితే దిశా వాస్తు అనేది సపరేటు. దిశ అనేది మనిషిని శాసిస్తుంది. దిశ అనేది మనిషిని ఎలా శాసిస్తుందని కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఎట్లుందంటే ఒక మనిషి 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దిశ వ్యతిరేకించింది అనుకోండి, అతను అనారోగ్యాల పాలు కాక తప్పదు. అతనికి ఇప్పుడున్న మెడికల్ హాస్పిటల్లో ఎన్ని తిప్పినా ఆరోగ్యం అయితే రాదు. అంటే దిశ ఒకసారి శాసించిన తర్వాత ఏ మెడికల్ సైన్స్ కూడా అతనికి ఆరోగ్యాన్ని ఇవ్వడం కుదరదు. ఇచ్చినా తాత్కాలికంగా ఇస్తుంది తప్ప శాశ్వత ఆరోగ్యాన్ని అయితే ఇవ్వదు. ఒకసారి అనారోగ్యంతో ఇక వీడు చావడం తప్పనిసరి అని డిసైడ్ చేసినప్పుడు దిశ మార్చుకుంటే ఆయనకు అసలు ఆరోగ్య సమస్యలే లేకుండా చేయొచ్చు. ఇది గురుగారు, ఇప్పుడు అద్దె ఇళ్ళల్లో ఉంటారు, సొంత ఇళ్ళల్లో ఉంటారు. సో అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా వాస్తు సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి ప్రభావం పడుతుందంటారా? వాస్తు అనేది ఇప్పుడు ఏ ఇల్లు వాస్తు ప్రకారంగా లేవమ్మా. 190% ఇల్లు వాస్తు దోషాలతో ఉన్నవి. దాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, సూచించగలుగుతా. ప్రతి ఇల్లు వాస్తు దోషంతోనే ఉంది. అందుకే నేను 95% అని చెప్తున్నా. కేవలం 5% అంటే కోటీశ్వరులో లేక పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు ఎంతో మంచి పండితులను ఒత్తిడి చేసి వాళ్ళకి సద్గుణంగా వాళ్ళకి అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళ ఉంటే ఉండొచ్చు. అందుకే 90% ఇళ్ళు ఇలా వాస్తు దోషాలతో ఉండవి. పూర్వకాలంలో ఉన్న ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించలేదు ఏ ఇల్లు, కానీ వాస్తు ప్రకారమే ఉన్నవి. ఇప్పుడు ఎప్పుడైతే వాస్తు ఎంటర్ అయిందో అప్పుడే వాస్తు దోషాలు ఎంటర్ అయినవి. ఇలా వాస్తు దోషాలు ఎందుకు ఎంటర్ అయినాయి? ఆ రోజుల్లో 100% ఆరోగ్యంగా జీవించేవాళ్ళు జనాలు. ఈరోజు అందరికీ అనారోగ్య సమస్యలే. హాస్పిటల్స్ ఎన్నో ఉంటున్నాయి, టెక్నాలజీ ఎంతో పెరిగింది, సైన్స్ పెరిగింది, మెడికల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. కానీ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. రోజుకో కొత్త వ్యాధులు మనిషిని తిప్పట్లాడుతున్నాయి. కారణం ఏంటంటే దిశ వాస్తు దోషాలతోని ఇల్లు ఉంటుంది కాబట్టి రోగాల బారిన పడుతుండరు. అది తప్పించడం మెడికల్ వల్ల సాధ్యం కాదు. కేవలం దిశ వాడుకుంటే చాలా వరకు తగ్గించవచ్చు. ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను. ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి 20 సంవత్సరాలు పరిశోధన చేసిన శాస్త్రము కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. నిజంగా ప్రభుత్వం అంటూ దీని మీద ఫోకస్ పెడితే దిశాశాస్త్రాన్ని వాడుకుంటే సగం మెడికల్ డాక్టర్లను తగ్గించుకోవచ్చు. 100% మన తెలంగాణను ప్రపంచ మార్కెట్లో నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావచ్చు. అంత శక్తి దిశకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దిశ తప్పనిసరి. తద్వారా అందరూ ప్రశాంతంగా జీవించే శక్తి దిశ ఇస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఓకే గురుగారు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఫస్ట్ సారిగా వాళ్ళు దిశ ప్రకారంగా ఆ ప్లాట్ సరిపోను ఉందా లేదా అని తెలుసుకోవాలి. అంటే ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూయించుకుంటేనేమో 100% ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పడంలో ఫెయిల్ అయితే నేనేం చేయలేను. వాళ్ళకి సరిగా తెలియక నాకు అబద్ధాలు చెప్తే నేను చెప్పింది కూడా అబద్ధమే అవుతుంది. చూయించుకుంటేనేమో వాళ్ళకి 100%.
చూయించుకోకుంటే కొన్నిసార్లు 100% కావచ్చు, కొన్నిసార్లు 50% కావచ్చు. తద్వారా ఆ 50% బాధలు పడ్డా వాళ్ళ జీవితం అంతా సగం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లు ప్లాటు మాకే ప్లాట్ కావాలి దాన్ని చూయించుకొని కట్టుకుంటే అడగనికేనేమో ఫ్రీ, చూయించడానికి కాస్ట్ అవుతుంది. దాంతో వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా. రెండోది వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం ప్లానింగ్ ఇవ్వబడుతుంది. తద్వారా వాళ్ళ ఇల్లు 100కి 100 పాళ్ళు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. దిశ ఉంది, వాస్తు ఉంది, రెండు సరిపోని ఉన్నాయి కాబట్టి 100% ఆరోగ్యంగా ఉండొచ్చు. గురుగారు, ఇప్పుడు వంటగది దేవుడి గది ఒకే చోట ఉండొద్దు అంటారు. ఒకవేళ ఉన్నా కాస్తంత దూరంలో పెట్టాలి అంటారు. అది ఎంతవరకు నిజం? అయితే వాస్తులో కొన్ని ప్రభావాలు ఉంటాయమ్మా. వాస్తులో ఆగ్నేయం అనేది అగ్నిదేవుని జాగా అంటారు. అంటే అక్కడ పొయ్యి మాత్రమే ఉండాలి. ఈశాన్యము దేవుని జాగా, అంటే ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టాలి. కానీ ఏ ఒక్కరు ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టరు. ఏడబెడతారు? తూర్పులో విష్ణుమూర్తి అధిపతి. తూర్పులో కూడా సగం మంది పెట్టరు, చాలా తక్కువ మంది పెడతారు. సగం మంది ఆగ్నేయంలోనే పెట్టేస్తారు. దాంతో మనం దేవుణ్ణి తలిచినట్టు ఉండదు, దేవుని పొయ్యి మీద పెట్టి కాల్చినట్టు ఉంటుంది. దానివల్ల ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? వాళ్ళకు తొవ్వల ఉండకూడదంట, దేవుణ్ణి తొవ్వల ఉంచకూడదంట. అంటే సాటుకు పెట్టాలి, అంటే స్టోర్ రూమ్లో దాచిపెడితే బేఫికర్ అంట. అది కరెక్ట్ కాదు. దేవుడు అనేవాడికి జాతర అందము. అంటే దేవుని చుట్టూ జనాలు ఎంత తిరిగితే ఆ ఇల్లు అంత అభివృద్ధి చెందుతుంది. అంటే ఈశాన్యంలోనే దేవుని పెట్టి తూర్పు భాగంలోనే డోరు పెడితే దేవుని చుట్టూ మరీ మరీ తిరగాల్సి వస్తుంది. తద్వారా ఇల్లు అభివృద్ధి స్థానంలో కొనసాగుతుంది. కానీ అలా పెట్టకుండా దేవుని పెట్టాల్సిన జాగాలో డోర్ పెట్టి దేవుణ్ణి తీసుకుపోయి ఆగ్నేయంలో పడేస్తున్నారు సగం మంది. మరి ఇక ఇటువంటి అధిక తెలివితోని కట్టే వాళ్ళు దేవుని తీసి అక్కడ పడేసి ముందు మేమైతే ఈశ్వరుని జాగాలో మేము నడుస్తాం, దేవుని జాగాలో దేవుడేమో అగ్నిలో పోయి కాలిపోని మేము బాగుపడానంటే ఇంకెటకెళ్ళి బాగుపడతారు. దేవుడు కాలుతుంటే మిమ్మల్ని కాలుస్తాడు ఆయన. అలాగే గురుగారు, సాయిబాబా నంద్యాల నుంచి కాల్ వెయిటింగ్లో ఉంది, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సాయిబాబా. నమస్తే మేడం, చెప్పండి మేడం. గురువు గారితో మాట్లాడండి. సార్ గురుగారు చెప్పండి. సార్ మాది ఇంటికి ఎదురింటికి హలో చెప్పండి. మా ఇంటికి ఎదురింటికి గేట్ మోటు సెంటర్లో పడుతుంది సార్ వాకిలికి. నేను అవి కాదు నీకు చెప్పాల్సింది. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరానికి ఉందా ఫస్ట్ చెప్పు. మాది అవతల అదే ఎదురింటి వాళ్ళది ముఖద్వారం. ఒకరి గురించి ఎందుక, నీ ఇల్లు గురించి నువ్వు చెప్పుకో. నీ ఇల్లు గురించి నువ్వు అడుగుతావా, మంది ఇళ్ళ గురించి అడుగుతావా? ముందు నీ ఇల్లు గురించి అడుగు. నా ఇల్లే సార్, నా ఇల్లే చెప్పేది. మరొకసారి చెప్పండి సాయిబాబా, మరొకసారి స్పష్టంగా చెప్పండి. నా ఇల్లే సార్, నాకు దాని ఎఫెక్ట్ నాకు కొడుతుందేమని. నా ఇల్లే సార్. నీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరానికి ఉందా? తూర్పుకుంది సార్, కరెక్ట్గా తూర్పుకుంది. ఇంటి ముందర రోడ్డు ఉందా, వాకిలు ఉందా? రోడ్డు ఉంది. నీ ఇంటికి ఆనుకొని ఉత్తరానికి ఏముంది? నా ఇంటి అనుకొని ఉత్తరానికి ఇంట్లో ఉంది సార్, ఒక ఇల్లు ఉంది. వేరే వాళ్ళ ఇల్లు ఉంది. దక్షిణానికి కూడా వేరే వాళ్ళ ఇల్లు ఉంది. మరి అంత ఇబ్బందులలో ఉండడం కష్టమేగా నువ్వు. నీ ఇల్లు నేను నరకం చూపిస్తుంది కదా, మరి దాన్ని విడిచిపెట్టి మంది ఇల్లు నా ముఖం చూస్తుంది అంటే వాళ్ళ ఇల్లుతో నీకేం సంబంధం? నీ ఇల్లు నేను గొంతు పట్టిస్తుంది. నీ ఇల్లు నేను గొంతు పట్టిస్తుంది. నీ ఇల్లు నువ్వు సరి చేసుకో, అయిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ సాయిబాబా. గురుగారు, ఇప్పుడు కాలర్ అడిగిన ప్రశ్నకి నాకు కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే మన మెయిన్ గేట్కి ఎదురుగా మెయిన్ డోర్ ఉండొద్దు అంటారు. అది కరెక్ట్ అంటారా? ఎంతవరకు నిజం? చూడమ్మా, మనం అన్నం తినేటప్పుడు ప్లేటు ముఖానికి ఎదురుగా పెట్టుకుంటాం, కానీ తాళం తీసి ఈ పెనుక పెట్టుకొని దాచుకొని తింటారా ఎవడన్నా? లేదు.
దానివల్ల తింటే సగం అన్నం బయట చల్లిపోతుంది. అవును. అట్లాగే మనం రోడ్డుకి వెళ్ళి గేట్కి వెళ్ళి ఇంట్లోకి డైరెక్ట్ రోడ్డు ఉండాలి. అది కరెక్టు. ఆ విధంగా అయితేనే బయటికి వెళ్ళి వచ్చింది ఇంట్లోకి వస్తుంది, ఇంటికి వెళ్ళి వచ్చింది మన నోటికి వస్తుంది. అంతేగాని అది ఈ పక్క చూడొద్దు, అది ఆ పక్క చూడొద్దు అంటే ఇంకా వాళ్ళకి ఏ శాస్త్రంలో రాసిండ్రో చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఆ విధంగా అన్నారు కదా, ఆ మాట నేనేమడుగుతున్నా, ఏ శాస్త్రంలో రాసిందో నాకు చూపిస్తే బాగుంటుంది. ఏ వాస్తు శాస్త్రంలో రాసి ఉంది ఇంటికి ఎదురుగా డోర్ ఉండొద్దని? అక్కడికి వెళ్ళి అవారగాళ్ళు ఎక్కడ పనిపాటు లేని వాళ్ళు చెప్తారు ఆ మాట. అది ఉండొద్దు అంటాడు. ఏ రకంగా చెప్తున్నావు? నాకు ఏ శాస్త్రంలో చూసి చెప్తున్నావు? ఏ వాస్తు శాస్త్రంలో చెప్తున్నావు? నా దిశ పక్కన పెట్టండి. ఏ వాస్తులో రాసి ఉంది అట్లా ఉండకూడదని? 3 దర్వాజాలు ఉండొద్దు అంటారు. ఏ శాస్త్రంలో రాసి ఉంది? అలాగే గురుగారు, ఇప్పుడు పల్నాడు నుంచి మల్లికార్జున రెడ్డి కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున రెడ్డి నమస్తే అండి. మల్లికార్జున రెడ్డి నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం. మాది స్థలము పడమర మల్లి ఉంటదండి, పడమర తార్ రోడ్డు. తూర్పు మలిపి కట్టుకున్నామండి ఇల్లు. దానికి ఎట్లా అండి, మాకు బాగుండదా అని మాకు అది డౌట్ గా ఉందండి. అది ముడ్డేరికి విస్తారి భోజనము అంటారు. హలో, తూర్పు పొడుగు ఎక్కువగా ఉందని తూర్పు మలిపి కట్టుకున్నాం. నేనేమంటున్నా, ముడ్డేనికి విస్తారి భోజనము అంటారు. అంటే ఆల్రెడీ తిప్పేసాం కదండి, అయిపోయింది. మరి దానికి ఏం చేయాలి మేము? పడమటికి గేటుకి ఎదురుగా డోర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇటు స్థలం ఉందండి. ఆల్రెడీ ఒక 40 అడుగులు ఎడల్పు ఉంటదండి. ఒక 25 అడుగులలో ఇల్లు కట్టాము. 40 అడుగులు ఎడల్పు ఉంది. 15-16 అడుగులు ఉంది. నడుస్తున్నాం ఇటు ఉత్తరం పక్కగా. నేనేమంటున్నా అంటే, అది మీరు తెలిసిన ఆయనతోని డోరు పడమటికి అనేది 20% ఉచ్చస్థానం ఉంటుంది, 70% నీచస్థానం ఉంటుంది. కాబట్టి వాస్తు పండితులు సరిగ్గా స్థలం ఎడల్పు పొడుగులు 40 అడుగులేమో ఎడల్పు ఉంటది, 100 అడుగులేమో పొడుగు ఉంటది. నేనేమంటున్నా, వెడల్పు అంటే పడమట వెడల్పా ఉత్తరం వెడల్పా? చెప్తలేవు. ఉత్తరం దక్షిణం ఉత్తరం వెడల్పు 40 అడుగులు ఉంది. తూర్పు పడమర పొడుగు 100 అడుగులు ఉంది. 40 అడుగులల్లా 10 అడుగులల్లా నీకు పడమటి డోరు ఉండాలి. మా 25 అడుగులే ఇల్లు కట్టుకున్నామండి. ఈ 15 అడుగులు ఖాళీగానే ఉంది. 25 అడుగులల్లా 6 అడుగులల్లా ముఖద్వారం ఉండాలి పడమటికి. అంటే చారణ భాగంలోనే ఉండాలి. ఆ విధంగా పడమటి డోర్ పెడితే నీకు ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి, రెండిండ్ల మధ్యన ఉందా నీ ఇల్లు? లేదండి, మా ప్లేస్ గా బాగానే ఉంది. అటు పక్క దక్షిణ పక్క ఇల్లు ఉన్నాయి. ఉత్తరం పక్క ఏముంది? రోడ్డు ఉందా? ఉత్తర పక్క దారి ఉంది. దారి మరి ఆ దారి ఉన్నప్పుడు నీకు పడమటి పక్క ముఖద్వారం పెట్టుకుంటే నీకు లాభంగా ఉంటుంది. లేకుంటే సగం లాభంతో గడుపుతావు. అంటే 25 అడుగులలో ఇల్లు కట్టాము. 15 అడుగులు ఖాళీగానే ఉంది స్థలము. ఆ ఖాళీలో నడుస్తున్నాం. మన తూర్పుకి ఫేస్ పెట్టుకుని కట్టేశాడు మా నాన్నగారు. ఎప్పుడే కానీ నీకు ఆ ముడ్డేనికి విస్తారి భోజనం కరెక్ట్ కాదని చెప్తున్నా. పడమటికి 6 అడుగుల్లో ఇల్లు ముఖద్వారం పెట్టుకోమని చెప్తున్నా. అంటే 25 అడుగులు పొడుగులో ఉందండి ఇల్లు. అరే నీకు ఎన్నిసార్లు అదే 25 అడుగులు ఈ సంవత్సరం మొత్తం వాడతావా? ఒకసారి చెప్పినవి అయిపోయింది, దాని గురించి వదిలేసేయి. ఆ 25 అడుగులల్లా 6 అడుగులల్లా ముఖద్వారం పెట్టుకో. థ్యాంక్ యూ మల్లికార్జున రెడ్డి. గురుగారు, ఇప్పుడు వ్యాపార వృద్ధికి వాస్తు ఎలా సహాయపడుతుంది, అలాగే ఇప్పుడున్న మోడర్న్ ఆర్కిటెక్ట్కి ఎలా మ్యాచ్ అవుతుంది, కొంచెం క్లియర్గా వివరించండి. ఒకటి ఏంటంటే చూడమ్మా, వాస్తు ప్రకారం ఇల్లు లేకపోవడం పెద్ద తలనొప్పి. వీళ్ళు అధిక తెలివివంతులు రావడం పెద్ద తలకాయ నొప్పి. అదే ఏమంటారంటే, ప్రతి ఇల్లు సూర్యరశ్మి ఇంట్లోకి రావాలంట. అది ఎక్కడన్నా ఉండాలి. అంటే వాళ్ళు కొత్త శాస్త్రం వాళ్ళు సృష్టించుకున్నప్పుడు ఏ శాస్త్రం వాళ్ళకి సపోర్ట్ చేయదు. వాళ్లకు సూర్యుడు ఇంట్లోకి రావాలంట. అది ఏ శాస్త్రంలో రాసి ఉందో నాకు తెలియదు. ఆ చెప్పేటోళ్ళకి తెలివి ఉంది చెప్పారో తెలివి లేక చెప్పారో నాకు తెలియదు. దానివల్ల వాళ్ళు నష్టపోతుంటే బాధపడుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ కూర్చుంటారు. ఆ చెప్పేవాళ్ళు బాధ్యత ఇవ్వాలి. నీకు ఇది జరగకపోతే నేను బాధ్యుని అని చెప్పగలగాల.
నీకు ఇది జరగబోతుందని చెప్పగలగాల. అప్పుడు బాధ్యత గల వ్యక్తి చెప్పినట్టు నువ్వు విన్నట్టు. వాడు చెప్పిండు నేను విన్నా అంటున్నావు, దానివల్ల నష్టపోయిన దానికి ఎవడు బాధ్యులు వీళ్ళు? నేనేమంటున్నా, నీ శాస్త్రం నేను ఎట్లా నమ్మాలనే వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటున్నా, నీ ఊర్లో సర్పంచ్ ఎవడు పోటీ పడతారో అర్ధ గంటలు నేను రిపోర్ట్ ఇస్తా. రేపు ఎలక్షన్లో కౌంటింగ్లో చెక్ చేసుకో. ఫస్ట్ రిజల్ట్ ఎవరికి వస్తుంది, సెకండ్ రిజల్ట్ ఎవరికి వస్తుంది, థర్డ్ రిజల్ట్ ఎవరికి వస్తుందో నేను చెప్తా. అంతకు మించి గ్యారంటీ ఇవ్వగలిగినోడు ఎవడని ఉంటే పిలిపించండి చూద్దాం. నేను అర్ధ గంటలు ఇస్తే వాడు ఒక రోజంతా ఊరు తిరిగి చెప్పమానండి. అలాగే గురుగారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, శేఖర్ రెడ్డి కల్వకుర్తి నుంచి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేఖర్ రెడ్డి. మేడం నమస్కారం అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మాకు 3 రోడ్లు ఉన్నాయి. 500 గజాల ప్లాటు, 3 రోడ్లు. అంటే చుట్టుముట్టి ఇండ్లునే? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవు. 3 రోడ్లు. నార్త్ రోడ్డు 40 ఫీట్లు, తూర్పు రోడ్ 30, పర్వట్ రోడ్ 30 ఉంది. కానీ నీకు ఆ ఇల్లు సపోర్ట్ చేయదు కదా. ఏది 3 రోడ్లు ఉన్నదక? 3 రోడ్లు మంచివే, కానీ జనాలు తిరిగారు, ఇండ్ల మధ్య లేదు. పొద్దుగా లేస్తే అడవి చూస్తావు, దానివల్ల నీకు ఇల్లు ఎటువంటి సపోర్ట్ చేయదు. ఏది ఇప్పుడు మేము కట్టేది? నువ్వు కట్టే ఇల్లు దాని నుంచి ఇండ్ల మధ్యలో ఇబ్బంది ఉంటే, జనాలు తిరిగే దాంట్లో ఉంటే నీకు లాభం కలుగుతుంది. ఎవరు లేని దగ్గర నువ్వు కట్టుకుంటే ఇప్పట్లో నువ్వు బాగుపడే అదృష్టం ఉండదు. ఎప్పటి లేరంటే రోజు జనాలు మా పక్కన కొంత దూరంలో గుడి ఉంది, ఆ గుడికి రోజు జనాలు పోతూనే ఉండరు. నేనేమంటున్నా, నీకు చుట్టుముట్టు 3 రోడ్లలో జనాలు తిరిగితే నీకు లాభము. ఏదో ఒక రోడ్లో జనాలు తిరిగితే నీకు లాభం కాదు. ఒక నార్త్ రోడ్ లోనే తిరుగుతున్నారు. మరి నేను చెప్పేది అదే, 3 రోడ్లలో జనాలు అంటే చుట్టుముట్టు ఇండ్లు ఉంటే 3 రోడ్లలో తిరుగుతారు. ఒక గుడియో ఒక బడియో ఉంది పోతా అంటే ఒక్క రోడే వాడుకుంటారు. అవును, ఒకటే నడుస్తుంది. మరి దానివల్లనే నీకు బెనిఫిట్ జరగదని చెప్పేది. సంతోషం. అలాగని ఇబ్బంది ఏముండదు, అలాగని లాభం ఏముండదు. అదే ఎవరేజ్ ఉంటదేమో, అది సమస్య. ఎవరేజ్ ఉంటదేమో, యావరేజ్ గా మామూలుగా నడుస్తుంది. ఏదో మామూలుగా ఉంటావు, ఏదో ఉన్నవా తిన్నవా అంటే ఉన్నా తిన్నా పనుకున్నా. అదే ఇంకొకటి, మరి ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్లకు ఈ వాస్తులకు కుదురుతలేదు. ఆర్కిటెక్చర్ ఏమో వసతి కుదిరిస్తాడు. ఇప్పుడు వాస్తు అనేది కూడా ఒక నమ్మకమే కదా, దైవం లేక వాస్తు కూడా ఒక నమ్మకమే. కరెక్ట్ వాస్తు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఆయన ఈశాన్యం వీధి పోటున్నది, తూర్పుకు గౌరవ తిరుపతి రెడ్డి గారిని తెచ్చి ఇల్లు కట్టించుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అట్లా చెప్పకు నాకు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు శేఖర్ రెడ్డి. ఆయన కూడా తూర్పు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది. ఏం లేదు, ఒక తూర్పు రోడ్ ఏముంది, తూర్పు ఈశాన్యం వీధి పోటు ఉంది. ఈశాన్యం వీధి పోటు ఉంది. ఉత్తరం ఏముంటుంది, దక్షిణం ఏముంటుంది? ఆయనకు ఉత్తరం ఇంట్లో ఉంటుంది, దక్షిణం ఇంట్లో ఉంటుంది. మరి 2 ఇండ్ల మధ్యన ఆయన శేఖర్ రెడ్డిగా జీవించడం కుదరదు. అట్లా కాదు, మరి వరుసగా కాలనీ అన్నప్పుడు వరుసగా ఇండ్లు ఉంటాయి కదా, ఇండ్లు లేకుండా మరి మొత్తం ఖాళీ ఎట్లా ఉంటుంది? కార్నర్ ఇల్లు ఉండదు. తూర్పు రోడ్డుకు వరుసగా అందరు ఇల్లు కట్టుకున్నారు. కార్నర్ ఇల్లు ఉంటుంది కదా. అవును, ఉంటాయి, కార్నర్ ఉంటాయి. మరి నువ్వు చుట్టుముట్టు ఇండ్లు ఎందుకు ఉండవు అంటే, కార్నర్ ఇండ్లు ఉంటాయి, సెంటర్ ఇండ్లు ఉంటాయి. అయితే ఇల్లుకి ఇల్లు అనుకొని ఉండేది అంత మంచిది కదా. ఒకరికి ఇల్లు కలిసి ఒకరికి ఏమో దిశ ఇల్లు కలిసి ఉండమంటది, ఒకరికి ఖాళీ ఉండమంటది. అంటే పేరును బట్టా? పేరును బట్టి, పిలిచే పేరును బట్టి. పేరును బట్టి కాదు, పిలిచే పేరును బట్టి. ఉండే పేరు వేరు, పిలిచే పేరు వేరు. అవును, పిలిచే పేరు అంటే ఇప్పుడు మన వాడక భాషదే పిలిచే పేరు కదా. పిలిచే పేరులో చాలా తేడా ఉంటుంది. కొందరు ఇంటి పేరుతో పిలుస్తారు, కొందరు వృత్తి పేరుతో పిలుస్తారు, కొందరు అసలు పేరుతో పిలుస్తారు. అవునవును. దానివల్ల ఆ పేరు కరెక్ట్ కాదు. పిలిచే పేరు మాత్రమే నా దిశకు సంబంధము. అదే అయితే ఇప్పుడు కొద్దిగా మీది చాలా జాగ్రత్తగానే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఆ ఇల్లు కట్టేటప్పుడు ఒక వాస్తాయనం తెచ్చినట్టు, ఈ మధ్య ఇల్లు ఇంకా నడుస్తుంది కన్స్ట్రక్షన్. ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కంప్లీట్ కాలేదు. నేనేమంటున్నానంటే, ఆ ఇల్లు గురించి చెప్తే ఆయనకు రేపు జరగబోయే సమస్య గురించి నేను ఈ రోజే చెప్తా. అదే ఆ ఇంటి ఆయన చెప్తే, ఆ ఇంటి గురించి చెప్తే రేపు ఆయనకి ఎన్ని రోజుల్లో ఆయనకి ఏ సమస్య వస్తుందో చెప్తా. ఆయన ప్రత్యక్షంగా చూడమను, ఆ తర్వాత నా తానికి రమ్మను. ఇంకోటి, వీధి పోట్ల గురించి మీ అభిప్రాయం? ఉచ్చస్థానం నీచస్థానం. ఉచ్చస్థానం గురించి అడుగుతున్నావా, నీచస్థానం గురించి అడుగుతున్నావా? ఇప్పుడు వీధి పోట్లు, వీధి పోట్లు 2 రకాలు. అవును.
ఉచ్చము నీచము. అవును. ఉచ్చం మంచిది, నీచం చెడ్డది. అచ్చా అచ్చా. ఆ రెండు మన రకాల వాస్తు కొన్ని పండితులు ఉచ్చాన్ని అడ్డం గోడ పెట్టమంటారు, అది పనికి రాదు. దానికి గేటు రెడీగా ఉండాలి, ఇంట్లోకి డోర్ రెడీగా ఉండాలి, అది ఉచ్చ స్థానంలో ఉండాలి. అప్పుడు అది ఆ వీధి పోటు పనికి వస్తుంది. దానికి అడ్డంగా గోడ కడితే ఇంకా వానికి పనికి రాదు, వాని దరిద్రుడుగా లెక్కేయచ్చు. అడ్డం కూడా కాదు కానీ ఇప్పుడు ఆగ్నేయం వీధిపోటని మంచిది కాదంటారు, ఈశాన్యం వీధిపోటు మంచిది అంటారు. ఆగ్నేయం తూర్పాగ్నేయమా దక్షిణాగ్నేయమా? తూర్పాగ్నేయం. తూర్పాగ్నేయం నీచ స్థానం కాబట్టి చెడ్డది. అదే ఇది తూర్పు ఈశాన్యం పనికి వస్తుందా? ఆ? తూర్పు ఈశాన్యం బాగుంటుందా? అందరికీ కాదు, కొందరికి. కొందరికి. ఇంకొకటి ఈ దక్షిణము పర్వతం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి. గురుగారు, మరొక కాలర్ నరసింహారెడ్డి కడప నుంచి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహారెడ్డి నమస్తే అండి. నరసింహారెడ్డి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే. నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పుకు ఉంది, 135 డిగ్రీలో ఉంది సార్. అవన్నీ డిగ్రీలు నాకు వద్దు. తూర్పుకుందా ఉత్తరం ఉందా? తూర్పుకే ఉండాది, కానీ పూర్తి తూర్పు లేదు అది. ఎక్కడ లేకున్నా సరే పర్వాలేదు. దక్షిణానికి ఏముంటుంది, ఉత్తరానికి ఏముంటుంది? దక్షిణ సైడ్ రోడ్డు ఉంది సార్. దక్షిణం సైడ్ రోడ్డు ఉంది. దక్షిణం పేసు రోడ్డు ఉంది, ఉత్తరం పేసు? ఉత్తరం సైడ్ వేరే వాళ్ళ ఇల్లు ఉంది. ఇద్దరికి మధ్యలో క్రాస్ వచ్చిందే, కొంచెం ప్లేస్. సరే, నీ పేరేం పేరు? నరసింహారెడ్డి నా పేరు. మరి బాగానే ఉంది కదా నీకు? మేలేనా? నీకు బాగుందా లేదా చెప్పు. నాకు ప్రస్తుతానికి ఏం బాగానే ఉంది. నేను ఇల్లు కొన్ని ఒక 15 years అయింది, ఇంతవరకే బాగానే ఉంది. మీ ఇంటి పేరు ఏం పేరు? మాచుపల్లి నరసింహారెడ్డి. నువ్వేం పని చేస్తావు? ఆర్మీలో ఉండింటి, రిటైర్డ్ అయ్యాను ఇప్పుడు. ఆర్మీలో ఉన్నాను, రిటైర్డ్ అయ్యాను ఇప్పుడు. అయితే అది ఇల్లు నువ్వు చెప్పడంలో తేడా ఉంది. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాను సార్ ఇప్పుడు. అది కరెక్టే, కానీ మీ ఇల్లు తేడా ఉంది. తేడా ఉందంటారా? ఏమి దీంట్లో మార్పు? ఎట్లా? నాకు రిటైర్డ్ అయిన తర్వాత పంటలు రావట్లేదు ఇందులో ఉన్న. అదే నేను చెప్పేది. నువ్వు తూర్పుగా, అది ఖాళీగా లేదు. తూర్పు రోడ్డు ఉంది సార్. రోడ్డు ఉంది కానీ నీ ఇంటి ముందర ఖాళీ లేదు. కాంపౌండ్ ఉంది ఒక 10 అడుగులు. నీ కంపౌండ్ కాదు, నీ కంపౌండ్ లోపల ఖాళీగా లేదు, మొత్తం గార్డెన్తో నింపుకున్నావు. గార్డెన్ లేదు సార్, మనకు ఆడి వరకు పార్కింగ్ బండ్లు పెట్టుకోవడానికి కొంచెం ఉంది, స్టెప్స్ ఉంది అంతే. నా లెక్క ప్రకారం అది గార్డెన్ ఉంటుంది, అంటే చెట్లు బొట్లు పెట్టుకొని ఉంటావు. ఇంటి ముందల కంపౌండ్ గోడ చుట్టుముట్టు చెట్లు పెట్టి ఉంటావు, అందుకు నీకు సపోర్ట్ చేస్తలేదు ఆ ఇల్లు. అవునా? ఏం చేయాలి సార్ దీనికి? సో ఆడ మోక మీద చూస్తే నాకు పూర్తిగా అర్థమవుతుంది ఆ ఇల్లు గురించి. నీకు అది నెంబర్ 1గా చేయడం సాధ్యమవుతుంది. ఉత్తరం సైడు వేరే వాళ్ళది ప్లేస్ అవుతే క్రాసింగ్ వచ్చిందని బ్యాక్ సైడ్ పడమర సైడ్ కు వదిలిపెట్టేశారు. ఎక్కువ వచ్చింది, ఎక్కువ తక్కువ గురించి తీసి పెంట కుప్పలు పడేయండి, దాంతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అవి వాళ్ళు వాస్తువులు కొరికి పెడతారు, దాంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇచ్చే వాస్తే కరెక్ట్ లేదు. అటువంటప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ముందు మీకు దిశ. ఇప్పుడు ఒకటి సార్ చిన్నది రిక్వెస్ట్, ఇది నేను రిటైర్డ్ అయ్యాన తర్వాత నా వంట రూమ్ బ్యాక్ సైడ్ ఉంది, అది దాన్ని ఫ్రంట్ కు తీసుకొని వచ్చి పెట్టాను వేరే వాళ్ళు చెప్పడం వల్ల. బహుశా అప్పటి నుంచి ఏమైనా నాకు సెట్ కాలేదనేది నాకు చిన్న డౌట్. అది చూస్తే తెలుస్తుంది. అవన్నీ నువ్వు పెట్టిన విధానం ఏంటి, దాంట్లో ఉన్న పరకేంది, వాస్తు ఎంతవరకు కరెక్ట్ ఉంది. మన వాస్తు పండితులు అయితే కరెక్ట్ వాస్తు ఇవ్వరు. అలాంటివన్నీ చూస్తే చెప్పనీకే సాధ్యమవుతుంది. వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ నీ ముందర పెడతా, అప్పుడు నువ్వే చెప్తావు అవును ఇది దీని ప్రభావం వల్లనే నేను ఇంత నష్టపోయినాని. చూస్తే గానీ చెప్పలేరంటారు. పూర్తిగా చెప్పగలగా, ఇది టూకీగా చెప్పడమే. నువ్వేం చెప్తున్నావు అనేది నీకు తెలవాలి, నాకు తెలవాలి. అందులో నువ్వు చెప్పేది తప్పు ఉంటే నేను చెప్పేది కూడా తప్పే ఉంటుంది. చాలాసార్లు తప్పు చెప్తుంటారు, వాళ్ళ తప్పు వాళ్ళ ముఖం ముందరనే కొట్టేస్తాం, మీరు ఈ విధంగా తప్పు చెప్పిండ్రని. సరేనా? థ్యాంక్ యూ నరసింహారెడ్డి. థ్యాంక్ యూ గురుగారు. మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపికగా, చాలా క్లియర్గా జవాబిచ్చారు. అలాగే మీ సమస్యలకి ఇంకా పరిష్కారం దొరకనట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. ఇది వాళ్ళ దిశావాస్తు కార్యక్రమం. నమస్తే.